హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వంట చేస్తున్నాను, బిస్మిల్లాహ్ చేస్తున్నాను. వాళ్ళకి ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను అండి. వంట చేస్తున్నాను, బిస్మిల్లాహ్ చేస్తున్నాను. స్టోరీ అయితే కంటిన్యూ చేస్తాను. పూర్వం విజయపురి రాజ్యంలో వల్లభుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎలా అయినా సరే సంజీవిని జలం సాధించాలని కోరిక ఉండేది. అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమై, వల్లభ, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి వల్లభుడు, భగవంతుడా, నాకు సంజీవిని జలం కావాలి అని వేడుకున్నాడు. వల్లభ, అది సృష్టికి విరుద్ధం, దీనివల్ల సమస్యలు వస్తాయి అని భగవంతుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. స్టోరీ మొత్తం చెప్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే స్టోరీ మొత్తం బాగా అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భగవంతుడు ఏం చెప్పాడు? అది సృష్టికి విరుద్ధంగా, దీనివల్ల సమస్యలు వస్తాయని భగవంతుడు మంచి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వల్లభుడు వినలేదు. తనకు సంజీవిని కావాల్సిందేనని పట్టుబట్టాడు. చివరికి దేవుడు అతడికి సంజీవిని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. దేవుడు వెళ్ళిపోయాడని అదృశ్యమయ్యాడు. వల్లభుడు పట్టురాని ఆనందంతో కేరింతలు కొట్టాడు, గెంతులు వేశాడు. అరెరే, దేవుని చూసిన ఆనందం తన్మయత్వంలో ఈ సంజీవిని జలాన్ని ఆయన ముందే ఉపయోగించడం మర్చిపోయాను అని బాధపడ్డాడు. ఇంతలోనే వల్లభుడికి దేవుడి మీద అనుమానం వచ్చింది. అవును, ఈ దేవుడు ముందు సంజీవిని అడిగితే అది సృష్టికి విరుద్ధం అని చెప్పాడు, పట్టుబడితే కానీ ఇవ్వలేదు. ఇది నిజంగా సంజీవినేనా, లేక దేవుడు మోసం చేశాడా అని సందేహించాడు. సరే, ఇంతగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం ఎందుకు, ఓసారి పరీక్షించి చూద్దాం అనుకున్నాను. తర్వాత నేను వాడితే సరిపోతుంది అనుకున్నాను. అంతలో అతనికి ఎలుగుబంటి మృతదేహం కనపడింది. అది బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. దేవుడు తనకు ఇచ్చిన సంజీవిని కాస్త దాని మీద చిలకరించాడు. అద్భుతం జరిగింది. కొన్ని క్షణాల్లోనే ఆ ఎలుగుబంటి లేచి కూర్చుంది. అది చనిపోయి చాలా రోజులైంది. స్టోరీ ఇంకొంచెం ఉందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. పప్పు పెడుతుందండి, పప్పు చేస్తున్నాను. ఇది ఆకుకూర పప్పు, చాలా మంచిది. ఆకుకూర వచ్చేసి ఇంటి దగ్గరదేనండి ఆకుకూరది. ఇది చూడండి, ఈ ఆకుకూర తింటే చాలా మంచిది ఆడవాళ్ళకి ముఖ్యంగా. స్టోరీ కంటిన్యూ చేద్దామండి. అది చనిపోయి చాలా రోజులైంది కాబట్టి అది చాలా ఆకలి మీద ఉంది. దాని కళ్ళ ముందే వల్లభుడు ఉండడంతో వెంటనే దాడి చేసింది. వల్లభుడు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాని చేతిలో ప్రాణాలు కోల్పోయి దానికి ఆహారంగా మారాడు. ఘోర తపస్సు చేసి సంజీవిని సంపాదించిన చివరకు ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. స్టోరీ అయితే కంప్లీట్ అయిందండి. ఇది మజ్జిగ చేస్తున్నానండి, మీగడ తీసి పెట్టుకుంటాను. మీగడ అంతా మిక్సీకి వేసాను. వెన్నపూస అంటే ఇది వెన్నపూస చేశాను. ఇది చూడండి, ఇంత కరిగి పెట్టేస్తే నెయ్యి రెడీ అవుతుంది. ఇంత కరిగి పెట్టుకుంటే నెయ్యి అయితే రెడీ అవుతుందండి.
ఇది వచ్చేసి మా పాప ఐస్ క్రీమ్ చేయాలనేసి ఇది ఓరియో బిస్కెట్స్ తోటి మిక్సీకి వేసిందండి బిస్కెట్స్ ఫస్ట్. షుగర్ కొంచెం అందులో యాడ్ చేసింది, పాలు, అదంతా ఈ కవర్ ఉంటుంది కదా అందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిందండి, డీప్ ఫ్రిడ్జ్లో. బాగానే అయింది కానీ ఇది కరెంట్ సరిగ్గా లేదండి ఆ రోజు. దాంతో ఇలా ఐస్ క్రీమ్ అయితే ఇలా బాగలేదు సరిగ్గా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై, థ్యాంక్ యూ అండి. పెట్టండి.